నిజంగా నీ పాపాన్ని గూర్చి నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఇక దాని గూర్చి నువ్వు మర్చిపోవచ్చు. ఒప్పుకోకుండా ఓన్లీ సారీయే ఫీల్ అయ్యావంటే అది ఇంకా నీ అకౌంట్లోనే ఉందని అర్థమవుతుందండి. కొన్నిసార్లు ఒప్పుకోం కానీ రిగ్రెట్ ఫీల్ అవుతాం. మా అమ్మని బాధ పెట్టానే, పలానా వాళ్ళని ఇలా అన్నానే, పలానా పని చేశానే, పలానా తప్పిదం చేశానే. వెన్ యూ జస్ట్ ఫీల్ సారీ అబౌట్ యువర్ సిన్, ఇట్ ఈస్ స్టిల్ అన్ఫర్గివెన్ సిన్. కేవలం చేసిన తప్పును బట్టి అప్పుడప్పుడు బాధపడుతూ అప్పుడప్పుడు నొచ్చుకుంటూ అలా అనకుండా ఉంటే బాగుండేది, అలా చేయకుండా ఉంటే బాగుండేదని రిమోర్స్ అంటారు దాన్ని. రిమోర్స్ మాత్రమే ఫీల్ అయితే అది క్షమించబడని పాపమే, అది ఇంకా నీకు వ్యతిరేకంగా కౌంట్ అవుతుంది. కానీ నీ పాపాన్ని గురించి సారీ ఫీల్ అయ్యావు కరెక్టే, అండ్ యూ హ్యావ్ టు గో అ స్టెప్ ఫర్దర్. ఇంకా ముందుకు అడుగులు వేసి, యేసయ్యా నేను చేసిన పాపం కొరకు మీరు సిలువలో చనిపోయారు కాబట్టి నీ రక్తముతో నా పాపాన్ని కడిగయ్యా,